ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ మన ముందుంది. సో దీన్ని కులంకుశంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. రైట్ ప్రసాద్ గారు, సో ఛార్జ్షీట్ అయితే ఉంది దీంట్లో. రైట్, మీరు మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అంటే రామ్ గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది నిన్న ఎస్టాబ్లిష్ చేసిన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో మిథున్ రెడ్డి గారి పేరు ఎక్కడైనా ఉందేమో వెతుకుదాం. ఇది దగ్గర 300 పేజీల ఛార్జ్షీట్. ఇక్కడ ఈ తపాలా స్థానంలో ఛార్జ్షీట్ నాకు తెలిసి నిన్న వచ్చింది చాలా మందికి చేతికి. దీనికన్నా ముందు వాళ్ళ చేతిలో వచ్చి మొత్తం దాని కథలు, దాని కమాషలు, వీళ్ళకి అనుగుణంగా చెప్పిన విధానాలు ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారని, అసలు మిథున్ రెడ్డి గారి పేరే లేదు దీంట్లో. తర్వాత ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ A1, A2, A3, A4, A5, A6 అలా A40 దాకా తీసుకొచ్చారు దీన్ని దగ్గర. ఇప్పుడు ఈ A40-41 మంది దగ్గర వీళ్ళు అసెట్లు సీజ్ చేసింది ఎంత? 64 కోట్లు సీజ్ చేశారు. దీనికన్నా ముందు మనం జనరలైజ్ చేసి చెప్తే ప్రజలకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాం. దగ్గర A41 దాకా తీసుకొచ్చారు. వీళ్ళు మొదట చెప్పింది ఏంటంటే 34 కోట్లు సీజ్ చేసాం అన్నారు. ఇప్పుడు 64 కోట్లు సీజ్ చేసాం అన్నారు. ఏంటి చెప్పారు? బంగారం, వెండి, ఏదేదో ఇతర స్థలాలు చాలా చెప్పారు. ఇతర దేశాలకు కూడా తరలించారు. 41 మంది మీద 64 కోట్లు అంటే 64 డివైడ్ బై 41 ఏంటి? 1.3, 1.4 ఏదైనా 1.5 లోపల అనుకోండి. 41 మందిలో మిథున్ రెడ్డి ఉన్నాడు, ఒక విజయసాయి రెడ్డి ఉన్నాడు, రాజకేష్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ బిజినెస్ టైకూన్లే కదా. భారతీయ సిమెంట్ డైరెక్టర్ ఉన్నాడు. వీళ్ళ మొక్కలకు ఒకటి దగ్గర 1.5 లేకుండా ఉంటే ఇంకెందుకు వీళ్ళు దేనికి రాజకీయాలు చేస్తున్నారు నిలబట్టి? ప్రజలకు ఇంకోటి అర్థమవలసిన విషయం ఏంటంటే, ఈ 41 మందిని అగ్రిగేట్న 1.5 కోట్లు సీజ్ చేశారు అనుకుందాం. ఎప్పుడువి? 14-19లో కొన్న బంగారం చూసుకుని కొంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన రిసిప్ట్లు 14 నుంచి 19 మధ్యలో కొన్న బంగారం. ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎవరికైనా బంగారం లేకుండా ఉంటారా? ఇవి ఎందుకు ఇంత సర్కాస్టిక్గా చెప్పాల్సి వస్తుందంటే, సీజ్ చేసిన అమౌంట్కి వాళ్ళు చెప్పిన కథ ఏంటంటే, రోజుకి 2 కోట్లు, నెలకి 60 కోట్లు, 12 నెలలకి 720 కోట్లు, అండ్ 5 సంవత్సరాలకి 3500 కోట్లు. ఇది వాళ్ళు చెప్పిన లెక్క. ఎంత ఎటకారం కాకపోతే వీళ్ళకి మనం అంత వెర్రోల్లో కనబడుతున్నాం అంటే ప్రజలు. మీరు ఒకటి గమనించండి, లిక్కర్ స్కామ్లో ₹1 ఏదైనా కాగ్ రిపోర్ట్లో ఏమైనా ₹1 ఐడెంటిఫై చేసిందా చెప్పానండి? ఒక్కటి ఐడెంటిఫై చేయలే. రెండోది ఏంటంటే, వాళ్ళ కలిసి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న లీగల్ టీం అంత వీకెస్ట్ టీం ప్రపంచానికి ఎక్కడ ఎవరికి ఉండదు. ఎందుకు పనికిరాని ఒక లీగల్ టీం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది. అది మీకు అర్థం అవ్వాలంటే నేను చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఓ బ్యారెక్ ఇవ్వండి, మంచం ఇవ్వండి, ఇంటి నుండి భోజనం తీసుకెళ్ళండి, రాజమండ్రి అయితే బాగుంటుంది, ఇదేమైనా హనీమూన్ ప్యాకేజా లేకపోతే టూరిస్ట్ ప్యాకేజా? అలాంటి తెంగర ఆర్గ్యుమెంట్లు ఉండబట్టి జరుగుతోంది జరుగుబాటు. అంటే ఆర్గ్యుమెంట్ బలంగా చేయకపోవడానికి కారణం ఏంటి సార్? సార్ ఒకటి, మీకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈ లోతర వచ్చి వాదించాడు మన దగ్గర. ఉద్ధరించడానికి మనకు తీసుకొచ్చి వాదించిన దగ్గర ఏ రోజు కూడా 17A వర్తించదు తప్ప ఈ దీంట్లో స్కామ్ జరగలేదు, దీనికి సంబంధం లేదు, ఇలాంటి ఆర్గ్యుమెంట్లు ఎప్పుడు చెప్పలే. సేమ్ టు సేమ్ వీళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ 3500 కోట్లు ఎందుకంటే వీళ్ళు కలిసి ఏంటంటే, మొదట కలిసి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు పెట్టారు చూడండి. ఈ శంకర్రావు ఎమ్మెల్యే రాసిన ఉత్తరానికి 16 నెలలు జైలు ఏమి కాకుండా సిబిఐ ఈడీ కేసులు. ఈ రోజు కూడా దానికి గతి లేదు. అలా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అలుసు, లీగల్ టీం వీక్, ఈ రెండే టార్గెట్లు ఉంటాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అంటే అలుసు కాబట్టి, లీగల్ టీం వీక్ కాబట్టి, ఇప్పుడు ఏంటి, నాకు వీడి మీద కోపం ఉంది, నచ్చలేదు, ఈ జైల్లో పెట్టాలి అంతే. ఒక అభియోగం వైపును ఎత్తేయడం లోపలికి. అభియోగానికి జైలు వరకు వెళ్తారు. ఫస్ట్ ఏముంది, 300 పేజీల ఛార్జ్షీట్ జడ్జి గారికి వచ్చి చదివిగలరు. అక్కడ ముందు 14 రోజుల పాటు రిమాండ్ ఇస్తారు, బేర్ మినిమం. జైలు పెట్టేసారు అంతే. వీళ్ళకి ఎంత స్కోలింగ్ వేసుకోవడానికి బాగుంటుంది కదా. జైల్లో పెట్టేసి మధున్ రెడ్డి జైల్లో పెట్టేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశాడు. ఇదే కథ వీళ్ళకి. అంటే ఇది కక్ష రాజకీయం అని అంటున్నారు. ఏ దిక్కుమాల రాజకీయం అవునండి, ఇదైతే పనికిమాల రాజకీయం అంటారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి అమాయకత్వం, లీగల్ టీం వీక్. ఇది రాసుకోండి ఫస్ట్. ఇప్పుడు దీన్ని జరిపి అంటే మీరు ఎంత డేర్గా లీగల్ టీం వీక్ అనేంతలా అంటే నేను ఆర్గ్యుమెంట్లు అంటే ఎవడన్నా నవ్విపోతాడు. అంటే డిమాండింగ్ అడగలేరు కదా సార్ జడ్జి గారి ముందు. రిమాండ్ ఇవ్వద్దు అని ఒక సెంటెన్స్ లేదు రేనా ఆర్గ్యుమెంట్లో. రిమాండ్ ఇవ్వద్దు అని ఆర్గ్యుమెంట్ ఉంటే మాట్లాడదాం. బ్యారెక్ ఇవ్వండి, ఒంట్లో బాలేదు, ఎక్కడ బ్లడ్ క్లాట్ ఉందట, మాకేదిగా పెట్టగలరా? మొన్న సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కదా సార్,
గుడ్డిగా రిమాండ్లు ఇవ్వద్దని మేజిస్ట్రేట్లకి వీళ్ళందరికీ సర్క్యులర్ ఉంది కదా, అది వీళ్ళకి వర్తించదా? ఎందుకంటే వీటిలో ఛార్జ్ షీట్లో కొన్ని కూలంకషమైన అంశాలు చెప్తే ప్రజలకి ఫస్ట్ బేర్ మినిమం ఈ డబ్బులు లేకుండా వీళ్ళు ఉన్నారన్నది ఎంత వాస్తవమో మీరే గ్రహించుకోండి. వాళ్ళు సీజ్ చేసిన అమౌంట్ మొదటి 34 కోట్లు అన్నారు, ఇప్పుడేమో 64 కోట్లు అన్నారు. సంతోషం. ఇప్పుడు పాయింట్ వైజ్గా మనం ఏవైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో అమాయకమైన లీగల్ టీం ఉన్న కారణంగా బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ క్రైమ్, లెజిస్లేటివ్ బ్యాక్ డ్రాప్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్ త్రూ ఏబిసిపిజిఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ అన్నమాట. ఇన్విటేషన్ ఆఫ్ ఆఫర్స్ ఫర్ సప్లై ఆఫ్ ఐఎంఎఫ్ఎల్ ఈ ప్రొక్యూర్మెంట్ నోటిఫికేషన్ 15/10/2015. ఇవన్నీ మనం కాసేపు ఈ హెడ్డింగ్లు చూసి మనం గాబరా పడకుండా అసలు విషయాలు మాట్లాడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లిక్కర్ వ్యాపారం చేసింది. ఏం చేసింది? స్పిరిట్ 27 రూపాయల 40 పైసలకి అమ్మింది. బ్రెవరేజ్ ఏంటిది వాటిని ఏమంటారు, ఈ బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా స్పిరిట్ అమ్మింది. ఏవైతే యూనిట్స్ ఉన్నాయో, ఏది ఎస్పీవై రెడ్డి గారిది, లేకపోతే యనమల రామకృష్ణ గారి చుట్టాలది, లేదా మన మాజీ టీటీడీ చైర్మన్ గారు ఆయన పేరేంటి యాదవ్ గారిది, ఇలాంటివే ఉన్నాయి. కానీ కొత్తవి అయితే 5 సంవత్సరాలు రాలేదు. వీళ్ళు కొత్తగా అభియోగం మోపుతుంది ఏంటంటే అదాన్ ఇండస్ట్రీస్. ఇదేమైంది? ఎస్పీవై రెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి అదాన్ అన్నది దాంట్లోనే ఎస్పీవై రెడ్డి గారి పాత ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లోనే ఒక దాంట్లో జరిగిపోయి అన్యాక్రాంతం అని. మీకు 2014 నుంచి 19 కనుక చూసుకుంటే దగ్గర 54% ఒకే 4 యూనిట్ల దగ్గర నుంచి కొన్న ఉదంతం ఉంది. 14 నుంచి 19 దాకా. ఈ 19 నుంచి 24 దాకా చెప్పిన దాంట్లో ఏదైతే మీరు అన్యాక్రాంతం జరిగిపోయి మదన్ రెడ్డి మీద అభియోగాలు, ఈ మొత్తం అంతా ట్రాన్సాక్షన్ జరిగిపోయి అన్న దగ్గర మీరు గమనించుకోగలిగితే 27 రూపాయల 40 పైసలు స్పిరిట్ని అసలు ఏం జరిగిందో ప్రజలకు చెప్దాం. ఫస్ట్ డిస్టిలరీ యూనిట్స్కి, అది ఎస్పీవై రెడ్డి అవనండి, లేకపోతే యనమల రామకృష్ణ గారి చుట్టాలు అవనండి, లేదంటే మన యాదవ్ గారి చుట్టాలు అవనండి, ఇవన్నీ ఇలాంటి యూనిట్స్కే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏది ఒక బీరు, లేదంటే విస్కీ, నెక్స్ట్ బ్రాందీ, ఇలాంటివి తయారు చేయమన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే అబ్కారీ వ్యవస్థ తురుగా అబ్కారీ ఏం చేస్తుందంటే ఈ స్పిరిట్ని బీర్లో ఎంత పర్సంటేజు, విస్కీలో ఎంత పర్సంటేజు, అలాగే బ్రాందీలో ఎంత పర్సంటేజ్లు కలపాలో నిర్దేశిస్తుంది. ఈ దిశ నిర్దేశించినప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్లో ఏవైతే లేవో ఉన్నాయో అవి రిజెక్ట్ చేయబడుతుంది అబ్కారీ వ్యవస్థ త్రూగా. దీని ప్రకారమే గవర్నమెంట్ వాళ్ళ అవుట్లెట్స్లో అమ్ముతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు మీరు 30,000 మంది చచ్చిపోయారు, తాగేసి ఆరోగ్యాలు పాడైపోయారు అన్న దగ్గర నేను కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కనుక్కుంటే ఈ లెక్కర్ త్రూగా ఏ విధంగానూ ప్రమాదాలు జరగలేదు అన్నది నా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్. ఇప్పుడు మాట్లాడదాం కొంత సబ్జెక్ట్. ఇప్పుడు ఈ స్పిరిట్ 27 రూపాయల 40 పైసలు అమ్మిన తర్వాత అమ్మిన స్పిరిట్ని ఇందాక చెప్పిన బ్రాందీ, విస్కీ, బీర్ ఇలాంటివి తయారు చేసిన దగ్గర ఈ డిస్టిలరీ 5, 6, 7 ఎన్నైతే ఉన్నాయి ఈ డిస్టిలరీ యూనిట్స్కి బ్రాందీ 150 రూపాయలు ఎగ్జాంపుల్, విస్కీ 150 రూపాయలకి తయారు చేయి, బీర్ 200 రూపాయలకి తయారు చేయి. ఈ రేట్లు ఇచ్చింది. మేము మీ దగ్గర ఇంత కొంటాం అని. దీని మీద ప్రాఫిట్ వేసుకుని 10 రూపాయలు, 20 రూపాయలు, లేకపోతే 50 రూపాయలు వేసుకుని ఉదాహరణకి 200 రూపాయలు. ఇదేమో దీని మీద 50 రూపాయలు వేసి 200 రూపాయలు, దీని మీద ఇంకో 50 రూపాయలు వేసి 250కి. ఇవి అవుట్లెట్స్లో అమ్మారు. అమ్మినప్పుడు ఇది ఉదాహరణకి ఈ 3 చోట్ల చేద్దాం 650 రూపాయలు. ఇక్కడ మీరు పెట్టుబడి ఎంత? 300, 500, 500 రూపాయలు. అంటే ప్రభుత్వం 150 రూపాయలు ఈ 500 రూపాయల మీద ఈ 650 రూపాయలకి అమ్మి 150 రూపాయలు ప్రాఫిట్ సంపాదించింది. ఇక్కడ మీకు ఒక మాట చెప్తా. ఈ డిస్టిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పీవై అనుకోండి, యనమల రామకృష్ణ గారిది అనుకోండి, లేదంటే ఇంకోటి యాదవ్ గారిది అనుకుందాం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇవి వీళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కొన్నా మాకెందుకు? ఇందులో మిథున్ రెడ్డి వెళ్ళి ఎస్పీవై రెడ్డి దాని దగ్గర ఆదాన్
అరే నాకు పెట్టుబడి లేదురా, నువ్వు 100 కోట్లు లేకపోతే 50 కోట్లు అంటే రాజకేష్ రెడ్డి అలాగే ఇచ్చాడేమో ఎవరికొకడికి. ఇందులో నాకు ఇస్తే గవర్నమెంట్కి ఏం సంబంధం? ఈ 24 మంది దగ్గర బంగారం ఇది సీజ్ చేశారు, గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్ ఈ విధంగా వ్యాపారం చేసింది. స్పిరిట్ 27 రూపాయల 40 పైసలకి ఈ కంపెనీలకు అమ్మింది. నేను నీ దగ్గర బ్రాందీ, విస్కీ, బీర్ ఏం తయారు చేసినా ఈ రేటుకి కొంటా, దానికి లెజెండ్ అని పేరు పెడతాను, లేదంటే ఇంకో పేరు పెడతాను, పవర్ స్టార్ అని పెడతాను, ఏదైనా పేర్లు పెట్టుకుంటాను, నాకు అనవసరం. అది మార్కెట్లో ఈ రేట్లకి అమ్మి ఇది ఎక్స్ చక్కర్కి. ఇప్పుడు ఈ 27 రూపాయల 40 పైసలకి అమ్మిన దగ్గర స్టేట్ ట్రెజరీకి ఈ ముగ్గురు 27 రూపాయల 40 పైసలు కొని ట్రెజరీకి డబ్బులు ఇచ్చారో లేదో కనుక్కో. అలాగే ఈ 500 రూపాయలు ట్రెజరీకి నుంచి వెనక్కి వచ్చిందే లేదా వీళ్ళకి ఈ రేట్లకు కొనడానికి కనుక్కో. అలాగే ఈ 650 రూపాయలు మళ్ళీ ట్రెజరీకి వచ్చిందో లేదో కనుక్కో. ఇది నాకు తెలిసి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్ ఏమని ఇచ్చింది? ఇందులో ఎక్కడ నాకు ఏ కాగ్ రిపోర్ట్లోనూ డీవియేషన్ కనపడలేదు. అంటే త్రూ బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఏవైతే జరిగిందో ఫ్రాడ్ జరిగిందని ఎక్కడ చెప్పలేదు. అంటే క్లారిటీ ఏంటి? 27 రూపాయల 40 పైసలు స్పిరిట్ అమ్మడం వాస్తవం ప్రభుత్వం. దాన్ని ఏ కంపెనీలు తయారు చేసే వాళ్ళకి ఇచ్చిన దగ్గర 150 రూపాయలకి 200కి ఫర్ ఇన్ఫర్మేషన్ కొంది. దాని మీద ఎక్స్ట్రా 50 రూపాయలు ప్రాఫిట్ వేసుకొని 250కి అమ్మింది. 650 రూపాయలు వచ్చింది. కొనింది 500 రూపాయలు ఎక్స్చక్కర్ నుంచి డబ్బులు పోయాయి ఈ కంపెనీలకి. అలాగే 27 రూపాయల 40 పైసలకి ప్రభుత్వం అమ్మింది. ఈ కంపెనీలు ప్రభుత్వానికే డబ్బులు కట్టే. ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎక్కడ మిస్ అవుతుందో చెప్పమండి. ఇప్పుడు అభియోగాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ విధంగా జరిగితే కాగ్ రిపోర్ట్లో లేనిది వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఉదాహరణకి నేను ఇందాక జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం అంటే గతంలో శంకర్రావు గారు కంప్లైంట్ ఇస్తే ఏదో కాగితం రాస్తే సిబిఐలు ఈడీఓలు వచ్చి 16 నెలలు జైలు పెట్టారు. ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఎవరో ఉన్నారు విజయవాడ నుంచి, ఆయనతో ఉత్తరం రాయించి ఏమీ కాకుండా బ్యాలెట్ పేపర్లు కాల్ చేసి అంత డిస్క్రిప్షన్ ఉంది కదా మా మీనా గారికి. అసలేం భయపడక్కర్లేదు ఆయన, ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో ఇవ్వలేకపోయినా కాల్చగలిగాడు కదా. అలాగే ఏమీ కాకుండా 3500 కోట్లు ఫ్రాడ్ జరిగిపోయింది, ఎంక్వైరీ అన్నాడు. ఈ ఎంక్వైరీ 3500 కోట్లకి పూర్వపరాలు ఏవని గౌరవ న్యాయస్థానాలు కూడా నెత్తినూరు కొట్టుకుంటుంది. ఎక్కడ నీకు 3500 కోట్లు ఎక్స్చెక్కర్ నుంచి అవుట్ అయ్యింది చూపించమని అడిగితే ఈరోజు ఎవడో చెప్పడు. ఇందాక చెప్పా కదా, సీట్ల బ్యాక్ లెక్క రోజుకి 2 కోట్లు, నెలకు 60 కోట్లు, సంవత్సరానికి 720 కోట్లు, 5 సంవత్సరాలకి 3500 కోట్లు. ఇది ఈ ఎవరికి కావాలి? ఉదాహరణకి ఇప్పుడు కేసు పూర్వపరాల్లోకి వెళ్తాం. ఇందాక మిథున్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్లో ఏమేమి అభియోగాలు వచ్చాయని చెప్పేస్తున్నారు కదా. ఆదాన్ ఇండస్ట్రీలో 5 కోట్లు ఒకటి ఐడెంటిఫై చేశారు. నేను అబ్జర్వ్ చేశాను ఛార్జ్ షీట్లో. ఈ 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి గారికి ఆదాన్ ఇచ్చిందన్నారు. ఎలా ఇచ్చిందిరా అని చెప్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ నెల ఇచ్చారా అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. మళ్ళీ ఈయన ఏం చేశారా అంటే మళ్ళీ ఇచ్చేట వెనక్కి బ్యాంక్ ట్రాన్స్ఫర్. అంటే బ్యాంక్ త్రూగా జరిగిందంటే వైట్ మనీయా బ్లాక్ మనీయా? వైటా బ్లాకా? వైటే కదా. పాయింట్ 1. ఉదాహరణకి నీదో కంపెనీ నాదో కంపెనీ, నేను ఒక ఎంపీ మిథున్ రెడ్డిని, నువ్వు ఆదాన్ ఇండస్ట్రీ. అని ఏదైనా డబ్బులు ఉన్నాయా నా దాంట్లో పెట్టడానికి? ఈ మనకి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది టెండర్కి అంటే ఇవ్వచ్చేమో. అప్పుడు 5 కోట్లు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒక ఐటీ డిపార్ట్మెంట్ అడిగితే ఎస్ కరెక్ట్, లేదా ఫెమా ఎక్కడి నుంచో క్యాష్ తీసుకొచ్చి ఇచ్చేవాట రైట్. వీళ్ళిద్దరూ అడగకుండా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్లో ఎలా ప్రశ్నించబడుతుంది 5 కోట్ల ట్రాన్సాక్షను? దీన్ని స్కిల్ డెవలప్మెంట్తో కంపేర్ చేద్దాం. 3500 స్కిల్ డెవలప్మెంట్ డిజిటెక్ ఇచ్చారు, 350 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు ఎక్స్చెక్కర్ నుంచి. అది కూడా ఎవరికి? డిజిటెక్. ఎవరు డిస్కషను? గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకు? క్యాబినెట్ నిర్ణయం కాదు, అండ్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు, అందుకని ఆయన డిస్క్రిప్షన్స్తో ఇచ్చారు. కాబట్టి ఈ 350 కోట్లలో జిఎస్టీ కౌన్సిల్ పూణే ఐడెంటిఫై చేసింది ఇర్రెగ్యులారిటీని, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, తర్వాత ఈడీ దగ్గర 114 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. మీకు అర్థమవుతుందా? సో ఈ 350 కోట్లకి 114 కోట్లకి సింక్రనైజేషన్ ఉంది. 3500 కోట్లకి 64 కోట్లకి ఎక్కడ సింక్రనైజేషన్ ఉందో చెప్పండి. ప్రజలు గ్రహిస్తే చాలు. నాకు ఇంకా అంతకన్నా 3500 నుంచి దాటి 30,000 కోట్ల మంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. 30,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఓవరాల్గా ఈ దీనికన్నా ముందు ఇంకోటి చెప్పాలి ప్రజలు. క్లియర్ చేయండి. 14 నుంచి 19 దాకా
దగ్గర దగ్గర 79,800 కోట్లు ఎక్స్చెక్కర్కి వచ్చాయి. ఇది లెక్కర్ పాలసీ వల్ల. అలాగే 19 నుంచి 24 దాకా 1,05,000 కోట్లు ఎక్స్చెక్కర్కి వచ్చాయి. ఇప్పుడు దానికి ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చిన దగ్గర ఇవన్నీ జేబులోకి వెళ్ళిపోయి, ఇవన్నీ చంద్రబాబు గారి జేబులోకి వెళ్ళిపోయి అంటే ఏమైనా అర్థం ఉందా? ఇది జగన్, ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమైనా అర్థం ఉందా? అందులో పోనీ ఇందులో 3,500 కోట్లు. ఇప్పుడంటే ఇప్పుడు ఈ పాలసీ ఏంటి? అప్పుడు పాలసీ ఇప్పుడు 24 నుంచి 25 పాలసీ ఏంటి? షాపులు పెట్టారు, ఓన్లీ స్పిరిట్ సప్లై చేస్తుంది 22 రూపాయలు 40 పైసలకి అంతే. మిగిలినవన్నీ వాళ్ళ షాపులు ఎలా పంచుకుంటారో ఏం చేస్తున్నారో ప్రభుత్వానికి సంబంధం లేదు. దాని మీద ట్యాక్స్ పే చేయాలి అంతే. ఆ ట్యాక్స్ రెవెన్యూ ఒకటే వస్తుంది ఇప్పుడు. ఏది ఈ 2 గవర్నమెంట్లు. గతంలో ట్యాక్స్తో సంబంధం లేదు, మొత్తం అంతా ఎక్స్చెక్కర్కి వచ్చేది 100%. ఇక్కడ ఓన్లీ ట్యాక్సెస్. ఈ డిఫరెన్స్ ప్రజలు గ్రహించండి ఫస్ట్. రెండోది, ఇప్పుడు మీకు అన్యాక్రాంతం అయిన దగ్గర దీనికన్నా ఎక్సెస్ సేల్స్ వస్తే దానివల్ల కదా మీరే చెప్పారు కదా, నాన్న బుడ్డి అంటే అమ్మ ఒడి అని, నాన్న మంత్ తాగితేనే అంటే ఏదో విధంగా ఎక్స్చెక్కర్కి వచ్చింది. వీళ్ళకి ఉన్న ఓన్లీ అప్రహెన్షన్ ఏంటంటే డిజిటల్ మనీ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదని ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంటైర్ భారతదేశంలో 33 కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఎక్కడ రూల్ ఉందా? నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీరు రత్నదీప్కి వెళ్తాం, నేను క్యాష్ ఇచ్చుకుంటాను, మీరు కార్డు ఇచ్చుకుంటారు, మనకి సామాన్ కొనుక్కుని బయటకు వస్తామా? లేదా అక్కడ జేబులో వేసేసుకుని మొత్తం అంతా ఓనర్కి మసిరేసాడని చెప్తారు ఎవరన్నా బయటకు వచ్చి? దెల్ బి ఏ ప్రొసీజర్ కదా, కెమెరా ఉంటుంది. అది క్యాష్ ఏమో 100 వస్తువులు అమ్మాడా, 10 వస్తువులు అమ్మాడా, ప్రతి వస్తువుకు బార్ కోడ్ ఉంటుంది. ఇన్ని ఉంటాయి కదా. అలాగే బార్ కోడ్తోనే కదా ఈ లెక్కర్ చేసింది. ఇది గ్రహించండి ఫస్ట్. అర్థమైందా? స్కానర్తోనే. ఎస్. ఇప్పుడు మనం పాయింట్ కొద్దిగా క్లియర్ చేయి. సో మిథున్ రెడ్డి గారికి సంబంధించిన ఆ ఛార్జ్ షీట్లు ఏవి? ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్స్ స్పెషల్ జడ్జ్ ఫర్ ద ట్రయల్ ఆఫ్ ఎస్పీ అండ్ ఏసీబీ కేసెస్ కమ్ 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విజయవాడ ఆయనకి ఇచ్చింది. ఇది ఏది? క్రైమ్ నెంబర్ 21/24 ఆఫ్ సిఐడిపిఎస్ మంగళగిరి గుంటూరు. ఏమని? రిప్రజెంటెడ్ బై స్టేట్ హౌస్ ఆఫ్ ఆఫీసర్ సిఐడి కంప్లైంట్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు చూడండి. సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ బిజినెస్ మ్యాన్లు. వీళ్ళు ఎవరి దగ్గర 1.5 కోటి ఇంట్లో లేకుండా 64 కోట్లు సీజ్ అంటేనే ఆలోచించండి. ముప్పిడి అవినాష్ రెడ్డి 3వ వాడు. ఇవన్నీ ఏంటంటే విజయసాయి రెడ్డి వెళ్ళి స్టార్ట్ చెప్పిన వాళ్ళందరి పేర్లు మాట ఇల్లు. అంటే దీని వెనక విజయసాయి రెడ్డి గారి హస్తం ఉంది అనుకుంటున్నారు. ఉంటుందా ఉండదు తర్వాత మాట. ఇప్పుడు మిథున్ రెడ్డి హస్తం ఉందంటే విజయసాయి రెడ్డి హస్తం ఎందుకు ఉంటుంది? చిన్న లాజికల్ మాట్లాడదాం. అసలు రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ నారాయణ స్వామి గారిని ఇవాళ పిలిచారు ఎంక్వైరీకి. ఎక్సైజ్ మినిస్టర్కి ఐడి తెలియకుండా వీళ్ళందరూ చేసేసారంటే ఏంది ఇది? అంటే మామూలు ఒక ఓహెచ్డి ధనంజయ రెడ్డి ఉంటాడు, ఎవరు ఆయన కృష్ణమోహన్ రెడ్డి. వీళ్ళకి లెక్కర్ పాలసీకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు నీకు పిఏ ఉంటాడు, పిఏకి అన్ని విషయాలు తెలిసి అని చెప్పి వేసేస్తాడు దొరికినట్టు. విజయసాయి రెడ్డి ఇంట్లో దేనికైనా పప్పు పోక వెళ్ళొచ్చు, లేదా ఢిల్లీ లెక్కర్ స్కామ్లో మా అల్లుడి చిక్కడిపడి ఏమైనా చేయొచ్చా, బయటకు లాగొచ్చా? ఈ రాజకేష్ రెడ్డి క్యాష్ ఇచ్చింది మీరే చార్ట్ అకౌంట్ కదా సార్, 100 కోట్లు ఇచ్చామని చెప్పారు కదా, ఈడీఓలు ఎత్తి మన ఎత్తికి పెట్టింది దీంట్లో ఈ దరిద్రంలో మీరే కదా అని చెప్పి తిట్టొచ్చు. సాయిరెడ్డి గారు సూత్రధార పాత్రధార అనుకుంటున్నారు సార్ మీరు? ఏమీ లేదు, ఓన్లీ తగిలి తమాషా చూస్తుండే, అంతకని ఇంకేట్లేదు. అవునా? జరుగుబాటు అంత సుఖం లేదు కదా. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి పేరు ఏ విధంగా ఉండి కూడా ఏడకు పిలకుంటారు, ఓన్లీ పంచాయతీలు పిలుస్తారు, ఇంకో 4 పేర్లు చెప్తాడు వెళ్ళినప్పుడల్లా. అందుకని ఇంకేం జరుగుతుంది? సైఫ్ అహ్మద్, ఓల్విక్ ఇవన్నీ చూసుకోండి పేర్లు. ఇందులో 7 పేర్లు వచ్చినాయి. అలాగే క్రిపాటి ఎంటర్ప్రైజెస్ అడ్రస్ చూడండి, నాయసం మల్టీ వీళ్ళందరూ ఏంటంటే షెల్ కంపెనీలు, లేకపోతే వీళ్ళకి కాల్ ట్రాన్స్ఫర్ చేశారు, వీళ్ళు కాల్ చేశారు, ఇవన్నీ పర్సనల్ పంచాయతీలు. ఈ లెక్కర్ స్కామ్తో దానికి సంబంధం ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళందరూ ఆదాయం డెస్టిలరీ ఈయన మధ్యలో తీసుకొచ్చేసారు. మనం చూడండి తిరుపతి లడ్డుల్లో ఆయన ఎవరో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ లీలా డెస్టిలరీలు ఇవన్నీ కొత్తవేం కాదు ఇవి. ఆ ఎస్పీవీ రేట్లో కొన్ని బ్రాంచీల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక కంపెనీ ఎక్స్ట్రా కంపెనీని టేక్ ఓవర్ చేశాను అనుకోండి, మెయిన్ కంపెనీ ఏముంటుంది? బాజీగర్ సినిమా. అట్లా అంటే ఇది చాలా మంది ఢిల్లీ కేజ్రీవాల్ గారి లిక్కర్ స్కామ్ కంటే పెద్దది, తెలంగాణ కవిత గారి లిక్కర్ స్కామ్ కంటే అసలు ఎలా అంటే పెద్దది అని అంటే దీని పోర్ట్రేట్. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు ఎవరైతే బ్రాండ్ పెట్టేశారు కదా. అవును. ఇప్పుడు తీరుకున్నప్పుడు జేడి లక్ష్మణ్ గారు బయటకు వచ్చి చెప్తారు అంతేట్లేదు 1,350 కోట్లు 1,650 కోట్లు అంతేనే. అలాగే ఇందులో కూడా 1,05 కోట్లు ఎక్స్చెక్కర్కి వచ్చింది కూడా మొత్తం స్కామ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన దగ్గర పకోడీశాలలు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు జస్ట్ 3,500 ఇంకా పెరిగిపోద్ది. ప్రాపర్టీస్ ఉన్నాయి, 30,000 మందికి తీవ్ర ఆరోగ్యాలు అలవాటు అయిపోయింది. 30,000 ఏంటంటే మనుషులకు పేర్లు పెట్టారు అనుకోండి. గతంలో చూడండి ఎలక్షన్ ముందు 30,000 ఆడవాళ్ళు తప్పు పేరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే ఈసారి అంటే 30,000 మంది అశ్వత్థకు గురి అయిపోయారు.
అసలు మిథున్ రెడ్డి గారి పేరు నాకు ఇక్కడ కనపడలేదు సార్, అది మీరు ఏదైనా నేను అదే చెప్తున్నాను సార్, ఎక్కడ కనపడదేమో చూస్తున్నాను. ఏది షార్ట్ షీట్ల కింద అంతా ఇది ఇండివిజువల్ డీటెయిలింగ్ సార్ ఇదంతా. ఇందాక నేను చూసినప్పుడు ఆ నేమ్స్ నాకు ఎక్కడ కనపడలేదు సార్. సో అది కనపడలేదు కదా మీకు. రెమ్యూనరీ ఛార్జ్ షీట్లు అయితే ఆ పేరు లేదు, అయినా సరే కేసు కట్టేసారు, లోపల తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? మా అడ్వకేట్ వీక్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాబట్టి. సార్ ఇప్పుడు ఛార్జ్ షీట్ వరకు అంటే ఫైన్ లేదు కదా ఛార్జ్ షీట్ అనేది. ఇక్కడ సార్ ఇక్కడ చూడండి, వెదర్ వెరిఫైడ్ ముప్పిడి అవినాష్ రెడ్డి A7 కింద అభియోగాలు. సార్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టులో దాఖలు చేసిన తర్వాత బెయిల్ కి అప్లై చేసుకోకుండా ఏంటి సార్ అది? ఎందుకు అప్లై చేసుకోవచ్చు? చేసుకోవచ్చు కదా సార్, మరి ఏమేంటి ఎందుకు అట్లా? నిన్న కదా అయింది ఆదివారం స్పెషల్ కోర్టు ఓపెన్ అవడం కష్టం. అలాంటిది ఇప్పుడు కోర్టు మొదట కావాలనే చేశారు అనుకుంటున్నారా? శనివారం అరెస్ట్, శుక్రవారం చేయలే కదా. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఖాళీ ఉండదు, అప్పుడు వల్ల కాదు. లంచ్ మోషన్లు ఇలాంటివన్నీ వేసుకోవడానికి అవ్వదు. కిరణ్ కుమార్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి ఫాదర్స్ నేమ్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ పేర్లు ఎన్ని సెక్షన్లు ఎట్టేసారు చూడండి. 409 వర్తించదని మాత్రం నేను అడిగారు. అంతకు మించి ఇంకేట్లేదు మా వాళ్ళు చేసిన గొప్ప కార్యం. అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది సార్ లోపల? ఏం జరుగుతుంది ఏంటి బాధలు ప్రతివాదనలు ఏంటి లోపల? రాజమండ్రి జైలు ఇవ్వండి సార్ నీళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు రిమైండ్ ఇవ్వమని అడిగారు. ఆ మాటకి అయింది. అంతకన్నా మాకు రాజమండ్రి ఇస్తారా, గుంటూరు ఇస్తారా, సబ్ జైలు ఇస్తారా, మంచం ఇస్తారా, నెల్లూరు భోజనం ఇస్తారా, నెల్లూరులో జైలు బాగానే ఉంటుందట, మాకు ఇదేమన్నా హనీమూన్ ప్యాకేజా అంటే నెల్లూరుకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? అందులో ఏముంది సార్, ఏదైతే ఏరియా అయితే పొల్లడు పడకండి, రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే నెల్లూరు వై కేటగిరీ ఉందని ఒక వై కేటగిరీ, మన చంద్రబాబు గారు జెడ్ కేటగిరీ ఉన్నప్పుడు, జెడ్+ ఉన్నప్పుడు రాజమండ్రి కదా అన్నిటికీ సేఫ్ జోన్, ఆయన దగ్గర కట్టించుకున్నారు. అది అని ఇప్పుడు బాబు గారు అక్కడ జైల్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ దానికి ఇదిగానా లాస్ట్ ఇయర్ అంటే అదే 2023 ఆ టైంలో ఆ జైల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కక్ష సాధింపు లాగా పెట్టారని చాలా మంది మాట్లాడుతున్నారు. అంతే, అదే ఉంటుంది సేమ్ జైల్లో. ఈ జైలుకి వెళ్ళిపోతున్నా పట్టుకుని మా అంతటనే వచ్చినా సరే పారిపోతున్న పట్టుకున్నారని కూడా రాయలేదు ఇవ్వాలి. నేను అంతా సంతోషించాలి. A15 కింద విక్సో ఎంటర్ప్రైజెస్ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు త్రూగా జరిగిపోయి అంగీకారాంతం అయిపోయి రాసేసారు ఇవన్నీ. అంటే ఇది హవాలా టైపా? ఎలా హవాలా అవుతుందండి? మళ్ళీ వీళ్ళు అభియోగాలు మోపేస్తున్నారు హవాలాకి ఇవ్వాలని. నేను ఇందాక చెప్పాను కదా 5 కోట్ల ట్రాన్సాక్షన్ మిథున్ రెడ్డికి ఆదానికి జరిగింది. ట్రాన్స్పరెంట్ ఎలా ఉందో చూపించాను నేను. అది బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఎవరు ఐడెంటిఫై చేయాలి? ఐటీ వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే మీరు అన్నవాడిని కరెక్ట్. మీకు ఇక్కడ చూడండి, బ్రీఫ్ ఓవర్ ద క్రైమ్ ఏంటి? ద ప్రజెంట్ రిపోర్ట్ ఇస్ బీయింగ్ ఫైల్డ్ 173(2) CRPS 193 BNS అగైనెస్ట్ కశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1, సజ్జల శ్రీధర్ A6 అందరి పేర్లు రాసుకుంటూ వచ్చి ఇందులో A7 ఏమో చాణక్య అయ్యాడు. అంటే వీళ్ళు సోఫార్ ఇక్కడ చేసిన దగ్గర మిథున్ రెడ్డి పేరు లేదు, మీరు గమనించండి. అండ్ ప్రజెంట్ క్రైమ్ టుక్ ప్లేస్ ఇన్ ద 5 years span of 19 to 24 after the formation of new government in the state 2019. Several influential persons, individuals collected together and different అన్నది అభియోగం. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్తాను. సత్యప్రసాద్ అనే వ్యక్తికి 3,000 కోట్లు నేను చెప్పిన లెక్క ప్రకారం వేసేసారు. ఇక్కడ సత్యప్రసాద్ అనే వ్యక్తికి అబ్కారీ వ్యవస్థలో అతనికి ప్రమోటెడ్ IAS కింద ఇస్తామని చెప్పి అతనితో స్కామ్ చేయించారని చెప్తున్నారు. ఇప్పుడు మానమాడదాం. మిథున్ రెడ్డి వాడు, మిథున్ రెడ్డి ఆయనకి మెయిల్ పంపించాడు, చాటింగ్లు చేసాడని. ప్రభుత్వంలో ఒక ఫంక్షనింగ్ అథారిటీస్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, అండ్ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు, అండ్ అబ్కారీ చైర్మన్ ఉంటాడు, అండ్ బ్రవరేజ్ కార్పొరేషన్ CMD ఎవరో ఉంటాడు, అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది. ఇది కాకుండా మిథున్ రెడ్డి డైరెక్షన్ ఎట్లా ఇస్తాడు? ఇజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? లావకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, లావకృష్ణదేవరాయలు వచ్చి మన ఆయన ఏమంటారు ఎక్సైజ్ మినిస్టర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చేస్తారా? మన ఎక్సైజ్ కార్పొరేషన్ చైర్మన్కి కానీ లేకపోతే ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఆయన డైరెక్షన్స్ ఇచ్చి ఇలా పనిచేసి నేను చెప్పగలుగుతారా? వీళ్ళైతే చేయలేరట. అచ్చా అలా మా ఎంపీ అలా చేయలేదు, మరి వాళ్ళ ఎంపీ ఎలా చేస్తుంది? ఎందుకంటే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, లీగల్ టీము, జగన్మోహన్ రెడ్డి అమాయకులు కాబట్టి. అమాయకులు ఎందుకు? స్కామ్ మీద అభియోగం మోపిన తర్వాత ఏ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ చేస్తున్నాయని చూసుకుంటే నిజంగా చెప్పాలంటే వీళ్ళ వల్ల ప్రమోషన్ వస్తారండి. ఏమని చెప్తారు? క్యాబినెట్ నిర్ణయాలు ఈ విధంగా చేయండి, లేదంటే అదాన్ డిస్టిలరీకి ఎక్కువ ఇవ్వండి. మీరు 4 కంపెనీలకి 4 బ్రెవరేజ్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు 4 వీటికి మొత్తం ఆర్డర్లన్నీ పోసేసి రాళ్ళ ఎత్తికే. అప్పుడు లేని బాధ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అదాన్ డిస్టిలరీ దగ్గర నుంచి తీసుకున్నది ఏ విధంగా తప్పు అవుతుంది? నేను చెప్పిన దాంట్లో అందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ అదానికి జరిగింది. అందులో
ఉంటుంది. మిథున్ రెడ్డి రికమెండ్ చేసాడు మనలో అనమాట. మిథున్ రెడ్డి చెప్పడం వల్ల అదానికి వచ్చింది అనుకుందాం మనం, నిజమే. దానికంటే బయట కమిషన్ ఇచ్చుకుంటే మాకేటి సంబంధం? బయట కమిషన్ ఇస్తే ప్రభుత్వం ఏం సంబంధం? ప్రభుత్వం ఆదాయానికి గడ్డి పడిందని చెప్పండి. అరే మిథున్ రెడ్డి కమిషన్ మినహాయించుకుని మిగిలిన డబ్బులు ఎక్స్చెక్కర్ కట్టడి, ఇది ఐడెంటిఫై అయింది సార్ అని చెప్పారు అనుకోండి, అవుతుంది. నిన్నగా చెప్పిన ప్రకారం రేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఎంత కొంటాం, మేము బయట ఎంత అమ్ముతాం, ఈ మొత్తం అంతా సర్కిల్ అంతా ట్రెజరీ చుట్టే తిరుగుతుంటే, ట్రెజరీ ఇది స్పిరిట్ ఇండస్ట్రీస్ కొన్నది, స్పిరిట్ డబ్బులు ట్రెజరీకి వచ్చాయి. ఇది ఈ ఇండస్ట్రీస్ అన్ని కొన్నాయి. అండ్ ఈ స్పిరిట్ కి ట్రెజరీ నుంచి బయటికి డబ్బులు వెళ్ళాయి. ఓకే, అమ్మారు, పాయింట్ ఆఫ్ సేల్స్ లో అమ్మారు, పీఓఎస్ అంటాను నేను. మళ్ళీ ట్రెజరీకి డబ్బులు వచ్చాయి, ఇందులో విత్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు వీడి దగ్గర కొనడానికి మిథున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి, విజయసాయి రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈడు మిథున్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి, లేదా ఇంకోళ్ళకో, లేదా విజయసాయి రెడ్డికో, లేదా కృష్ణమోహన్ రెడ్డికో ఏదో ఇచ్చుకుంటే మాకేంటి సంబంధం? ట్రెజరీకి ఏం సంబంధం? రికమెండేషనే కదా, అంతకని ఇంకేం చేస్తుంది? లేదా ఈ కంపెనీలో ఎవరికైనా డబ్బులు లేకపోతే ఓ 10 రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు, 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఈ రాజకేశ్వర రెడ్డి గారికి ఇచ్చి వీటిలోంచి మనం సేల్స్ చేస్తున్నాం కదా, వీళ్ళకి డబ్బులు లేకపోవచ్చు, వీళ్ళకి 100 కోట్లు నేను ఇస్తాను కొనుక్కోండి, ఇక్కడ ఈడీని పిలండి. ఈ 100 కోట్ల విషయంలో రాజకేశ్వర రెడ్డికి విజయసాయి రెడ్డికి గుండు వాయించండి, మాకేటి సంబంధం? బయట ఇది లెక్క స్కామ్ తో మాకేటి సంబంధం? ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో తప్పు, అలాంటి కంపెనీలో ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసామని ఈడీ బయటకు వచ్చి క్రియేట్ చేయమండి. ఏపీ లెక్కర్ స్కామ్ అని చెప్పి దీన్ని హెడ్డింగ్ పెట్టి ఏళ్ళు లోపల ఎంక్వైరీ ఏ ప్రాతిపదిక మీద చేస్తున్నారు? అయితే కమిషనర్ ఇచ్చాడు, ఏ ప్రాతిపదిక మీద ఇచ్చావు కమిషన్? అది తెచ్చుకో, బయటకు తీసుకొచ్చే. ట్యాక్స్ కట్టావా, వితౌట్ ట్యాక్స్ ఇచ్చావా? ఇవి మాట్లాడటం మనిషి, ఇదంతా ఏపీ లెక్కర్ స్కామ్ అని స్టేట్ ప్రైడ్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు కావాల్సింది అది లెక్కర్ స్కామ్ అని హెడ్డింగ్ ఇది పెట్టు. అదాని ఇండస్ట్రీస్ కి ఎక్కువ ప్రోడక్ట్ గవర్నమెంట్ త్రూగా ట్రాన్సాక్షన్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్ అవినాష్ రెడ్డి. ఇది నువ్వు అభియోగం మొక్కు బయట పట్టుకున్న ఇద్దరు పిల్లలు బయట తెలుసుకో. ఇది మొత్తం గవర్నమెంట్ మీద ఎందుకు ఆపాదిస్తున్నా? అంటే టార్గెట్ ప్రధానంగా పార్టీయా వైసీపీ పార్టీ అనేది? నాకు పార్టీ చెత్త చదవడం 19 to 24 గవర్నమెంట్ పాలసీ మేకింగ్ క్యాబినెట్ నిర్ణయమా కాదా? క్యాబినెట్ నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం అన్నప్పుడు క్యాబినెట్ నిర్ణయం ఎలా అవుట్కమ్ చేస్తాం? టీటీడీ గుడి కట్టారు, అక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాం, బయట ముచ్చోళ్ళు అడుక్కుంటారు, ముచ్చోళ్ళు మీకు కేసు పడతానంటే ఎట్లా? కమిషన్లు తీసుకుంటాడు బయట ముచ్చోడు వేసాడండి, ఇది ట్యాక్స్ కట్టడం లేదో తెలియదండి, ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి టీటీడీ దేవస్థానంలో అన్యాక్రాంతం జరిగిపోతుంది, అడిగి పెడతారు ఎవడన్నా? ఏ పనులు వాటికి చెప్పండి. అదాని డిస్టిలరీకో లేదా ఇంకో ఎక్స్ డిస్టిలరీకో మీరు 37-40 మంది పేర్లు ఇట్టారు కదా, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఉన్న డిస్టిలరీలు అదే కాకుండా ఇంకెక్కడి నుంచి తెచ్చి కొత్త డిస్టిలరీలు పెట్టారు నాకు చెప్పండి. ఒక్క డిస్టిలరీ కూడా 19 నుంచి 24 మధ్యలో కొత్త డిస్టిలరీ యూనిట్ ఒక్కటి లేదు. ఇది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మార్చుకుంటే లేడీ అట్ట ఎస్పీఓడి పిలిచి ఆధార్ అన్నాడు, ఆధారానికి కొన్నారు, గవర్నమెంట్ కొంది. ఎవరెవరి దగ్గర ఎంత కొంత లెక్కలు ఉన్నాయి అంటే డిస్టిలరీ అంతా కూడా గవర్నమెంట్ హయాంలో గవర్నమెంట్ మాట విని అట్లా వాళ్ళతో మంత్రాలు ఉన్నవి అవేనండి. ఉన్న 5 నువ్వు ఆ లెజెండ్ బ్రాండ్ తయారు చేస్తావని ఆదానాడికి ఇవ్వచ్చు, లేదా ఇంకోటి పవర్ స్టార్ బ్రాండ్ నువ్వు తయారు చేస్తావని ఇంకోటికి ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఇంకెక్కడి నుంచి చేస్తాం మొత్తమే? ఇంతకన్నా ఇందులో ఏం క్రిటికాలిటీ లేదు దీంట్లో. అది ఇది గ్రహించండి. మొత్తం ట్రెజరీ చుట్టూ తిరిగిన దగ్గర స్పిరిట్ అమ్మింది ట్రెజరీ, స్పిరిట్ తయారు చేసిన వస్తువు కొన్నది ట్రెజరీ, స్పిరిట్ అమ్మింది తెచ్చింది పాయింట్ ఆఫ్ సేల్స్ పెట్టింది ట్రెజరీ, డబ్బులు తీసుకొచ్చి ట్రెజరీకి ఇచ్చింది. దాంట్లో ఎవడెవడో పేర్లు రాసి నచ్చిన పేర్లు అందరూ రాసి వీళ్ళందరూ అన్యాక్రాంతం చేశారు, డబ్బులు తినేశారంటే ఏడు సమాధానం చెప్తాం? ఎవరికి సమాధానం చెప్తాం? ఇది అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆయన తప్పు లేకపోతే మిథున్ రెడ్డి గారిది కోర్టు ఎలా సార్ రిమాండ్కి విధిస్తుంది? నేను అదే చెప్తున్నాను సార్, 300 పేజీలు చదవడానికి దానికి టైం ఉండదు, ఆర్గ్యుమెంట్లు వినదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్లు వినే స్థాయి ఏసీబీ స్పెషల్ కోర్టుకి ఆ రోజు ఉండదు. ఇది గౌరవ హైకోర్టులోనూ బెయిల్ పిటిషనప్పుడు, లేదంటే ఆయనకి ఇప్పుడు ఈ కేసుకి సంబంధం లేదు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి చూడండి, అప్పుడు వింటది ఎవరు మేజిస్ట్రేట్ గారు. కానీ మనం మామూలు ముందే పర్లేదు డాక్టర్ రిమాండ్ ఇచ్చేస్తారా, రిమాండ్ ఇచ్చింది రాజమండ్రి ఇస్తారా లేకపోతే నెల్లూరు ఇస్తారా, ప్లీజ్ సార్ రెండింటిలో బాగానే ఉంటుంది, ఒకటి బెడ్ అయ్యింది సార్
ఇంటి నుంచి పోను పప్పనం తినపతి తెరబడిపోతాం వాడు ఇలా మొహాలమాట అని పప్పనం కోసం ఇంపించి క్యారేజ్ అట్ట ఏడాలు ఉండేది హైదరాబాద్ లేదంటే అక్కడ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళి లేదా వాళ్ళ ఆవిడ గారు వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకొని రోజు కుక్కర్లో అన్నం వండి ఇది పంపించిపోతే ప్రపంచం తెరబడిపోతుంది. అది పెద్ద ఒక కార్యక్రమం, అది ఆర్గ్యుమెంట్. అంటే సార్ ఇప్పుడు ఓకే, మరి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో చూసాం. బట్ ఓన్లీ ఏమీ చూడలేదు. బీజేపీ కూడా కడుపు పండితే అక్కడ లిక్కర్ స్కామ్ అని పేరెట్టి అందరినీ దొరికిన కేజ్రీవాల్ గారిని దింపేసేదాకా అక్కడ నిద్రపట్టలేదు. ఆ కేజ్రీవాల్ మీద లిక్కర్ స్కామ్ ఎంత గోపులరా ఏడ పెట్టారా అంటే అది తప్పని చెప్తాడు. కవితమ్మని కూడా ఎత్తుకెళ్ళారు అక్కడి నుంచి. డబ్బులు ఏమంటే డబ్బులా అంటున్నారు. వాళ్ళేమో 150 కోట్లు పెట్టారు. ఇది ఈ టానిక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు షాపులు పెట్టడానికి. అక్కడ ఆ 150 కోట్లకి తడిసి మోపుడు అయింది. వీళ్ళు అభియోగం మోపిన దానికన్నా వాళ్ళు ఇంట్రెస్ట్లు కట్టుకుంది 300-600 కోట్లు ఎక్కువ వచ్చింది. నెల జగన్మోహన్ రెడ్డి గారికి 65 కోట్ల రూపాయలు ఈ వేల నుంచి వెళ్ళింది అని ఒక ఇందాక లెక్క ప్రకారం చెప్పింది 60 కోట్లు వస్తుంది. 60 కోట్లు జగన్మోహన్ రెడ్డి తినేది ఇంకే సత్యప్రసాద్ రెడ్డికి ఏమో ప్రమోషన్లో డబ్బులు ఏటి లేకుండా పనిచేసారా వీళ్ళ ప్రకారం అయితే టూ మచ్ కదా. అదే ఇప్పుడు వచ్చింది 105 కోట్లు మొత్తం బాబో ఖజానాకి అని చెప్తే 65 కోట్లు లేకపోతే మొత్తం ఎంత ఎత్తేసాడు, ఎంత ప్రాఫిట్ వచ్చేసాడు దానికి. ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని 200 రూపాయలు నిర్ణయించారు ఇది ఎక్స్చెక్కర్ నుంచి కొనడానికి. ఎక్స్చెక్కర్ నుంచి పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర అమ్మేది 250 రూపాయలు అంటే ఈ 50 రూపాయలు పిచ్చుకునే వ్యాపారం ఉంటుంది. కానీ ఇంకా 200కి ఇక్కడ ట్రెజరీకి సమానం చెప్పాలా వద్దా? చెప్పాలి. ఇప్పుడు 250 కూడా ప్రభుత్వం అమ్ముతుంది కదా ఇక్కడ. అదే ఇప్పుడు ప్రైవేట్ గా ఇప్పుడు అందరికి లైసెన్స్ ఇచ్చారు కదా. ఇది మినిస్టర్ గారు అంటే ఈ షాపు వీడికి 10 రూపాయలు. ఇప్పుడు చూడు ఆలగడ్డలో కోడి మీద 10 రూపాయలు 20 రూపాయలు కమిషన్ అడుగుతుంది ఎమ్మెల్యే. అలాగే ఆ లెక్కన అడిగారు 10 రూపాయలు నాకు ఇచ్చి 5 రూపాయలు నాకు ఇచ్చాము. ఇప్పుడు బయట తప్పేలాపారం అవుతుంది. ఇది ప్రభుత్వం ఉందంటే 50 కాబట్టి 15 ట్రెజరీకి ఇచ్చుకోవాలి కదా. 250 కన్నా 260 రూపాయలు బయట అమ్ముతున్నాడు అక్కడ. అంటే దానికి ఒక అబ్కారీ ఇన్స్పెక్టర్ కూర్చుని ఉన్నాడు కదా అక్కడ షాప్ లో అబ్కారీ వ్యవస్థ సంబంధించిన అజమాయిషీలోనే సేల్స్ జరిగాయి. ఇది ఏటా నువ్వు 260 అమ్ముతుంటే ఆడు కొయ్యలేడు అయినట్ట ఎలా అమ్ముతారు? పైగా వైసీపీ వాళ్ళకదండి దాని మీద రేట్. ఇప్పుడు మద్యం షాప్కి వెళ్తే మీరు ఏ దాని మీద బీర్ రేట్ ఉంటుందా? ఉంటుంది. లిక్కర్ షాప్ మీదకి వెళ్ళి వైన్ కొంటే దాని మీద రేట్ ఉంటుందా? ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటి 250 రూపాయలు 240 బయట బ్లాక్ లో అమ్ముతాడని 5 సంవత్సరాలు ఎప్పుడైనా కంప్లైంట్ అన్నారా మీరు? మరి వీళ్ళకి ఎందుకు ఆవేశం వస్తుంది? పైగా వైసీపీ హయాంలోనే ఎక్కువ ప్రభుత్వం రిలేటెడ్ గా షాపులు పెట్టారు. మొత్తం ప్రభుత్వమే చేసింది. అదే కాకపోతే రేట్లు పెంచి జనం డబ్బులు దోచుకున్నారనే వాదనలు వినిపించాయి. రేట్లు పెంచి అమ్ముకుంటే ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయా, నాకు వచ్చాయా, మీకు వచ్చాయా? ప్రభుత్వానికి. మరి అది ఏడవకుండా ఈ ట్రెజరీ చుట్టే తిరిగింది. వ్యాపారం లెక్కర్ వ్యాపారం చుట్టూ ట్రెజరీ చుట్టూ తిరిగింది. వీళ్ళ ప్రాణం మీదకి కాగోడు ఉంటాడు. ఆడేవాళ్ళు చెప్పాడా కాదు సార్. ఇప్పుడు ప్రజలందరికీ ఇప్పటి వరకు చెప్పుకొచ్చింది ఏంటంటే వైసీపీ హయాం టైంలో మేము రేట్లు పెంచి మీ తాలిగుట్లు తెక్కకుండా చూసుకుంటున్నామమ్మా అని చెప్పి వైసీపీ చెప్పింది. బట్ ఈ రోజున ఆదాయం ఎక్కువ వచ్చింది మా హయాంలో అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఇంకాస్త బలపడుతుంది కదా. వైసీపీ కావాలని డబ్బుని దోచుకోవడం కోసం ఇలా చేసింది, ఆదాయం పెంచుకోవడం కోసం. సింపుల్ లాజిక్ చెప్తా. ఈ ప్రభుత్వం కూడా రాకెట్ సైన్స్ ఏం చేయలే. అమీర్పేటకి వెళ్ళు, చంద్రబాబు బ్రదర్స్ ఉంటుంది, పక్కన రేమండ్ షోరూమ్ ఉంటుంది అనుకో. పొద్దు నుంచి తండా చంద్రబాబు బ్రదర్స్కి పోయి ఉంటారు. ఆ సాయంత్రం గల్లాపేటలు ఎక్కడితే 5 లక్షలు వస్తుంది కౌంటర్ అనుకో. ఈ రేమండ్ షోర్ చూడు ఎవడో నీళ్ళటోడు 4 క్లాస్గా బెంచ్ కార్లో దిగుతాడు, టక్కన నుండి బట్టలు కొనుక్కుని వెళ్తాడు. ఈ కౌంటర్ కూడా 5 కోట్లే ఉంటుంది. తాగినోడు రేటు పెంచినా తగ్గించినా ఆడ తాగుడు ఆపడు. మా అయితే హాఫ్ తాగిదారు క్వార్టర్ తాగుతాడు, క్వార్టర్ తాగిదారు 90 ml దాకా పడుకుంటాడు. అవునా కదా. సో ఆ సేల్ని వాడు బ్యాలెన్స్ చేసుకోబట్టి ఎక్స్చెక్కర్కి ఎక్కడ డీవియేషన్స్ రాలేదు. మద్యం తక్కువ అమ్మి ఆదాయం ఎక్కువ తీసేది అది. సార్ ఓకే, చార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అని చదువు నేను న్యూస్ లో చూసాను, నాకు ఎక్కడ కనపడలేదు సార్. అది తెప్పల్లాలు చూస్తే బుర్ర పడిపోతుంది నీకు. వాళ్ళ బుర్ర తక్కువ బ్యాచ్ అది. వాళ్ళు నీళ్ళ జర్నలిజాలు చదువుకున్న వాళ్ళు కాదు. అంటే ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి ఆ 300 పేజీ కింద నుంచి పైదాకా 3 సార్లు రామదేవ బాబా గారి ఆసనాలు వేస్తే ఏడాది జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటే నాకు చెప్పు సార్. నాకు మిథున్ రెడ్డి గారి పేరు కనపడలేదు సార్. ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోదాం. నమస్తే సార్. థ్యాంక్ యూ.